తెలంగాణలో రాజకీయ పార్టీలు అనగానే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, తెలంగాణ జనసమితి, ఇంకా సిపిఐ, సిపిఎం, అరే మర్చిపోయిన బీఎస్పీ, ఇంకేముందో అని తొక్కులాడతారు. ఏం ముచ్చట మీదైనా మాట్లాడేది, మీటింగ్లు పెట్టేది, అగువడేది గీళ్ళేనాయి మరి. కానీ ఒక పార్టీ రాష్ట్రమంతా లేకున్నా పట్నంలా దాని పతారే అలాగుంటదబ్బా. ఇంతకు ఏ పార్టో యాదొచ్చిందా? గదే పాత బస్తీ దాటని పతంగి పార్టీ పతారా చూపిస్తానికి జిల్లాలు దాటిందుల్లో మున్సిపల్ ఎలక్షన్ల పోటీ చేస్తుంది. మరి ఎంఐఎం అధ్యక్షుడు అసద్ బాయి గల్లీలు తిరుగుడు, బస్తీలలో ముచ్చట్లు పెట్టుడు, మైదానాలలో మీటింగులు నడిపించుడు జోరు ఉంది. పాత ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, నల్గొండ జిల్లాల కొన్ని మున్సిపాలిటీల మీద నజరేసింది. మైనార్టీలు ఎక్కువ ఉన్న ఏరియాలు చూసుకొని కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఎక్కువ మంది గెలిస్తే జిల్లాలో కూడా మజ్లిస్ తాకతేందో చూపించని గట్టిగానే తనలాడుతున్నారు. మళ్ళీ ఎవరితోటి పొత్తు లేదు, ఎవరి మద్దతు లేదు. మజ్లిస్ పార్టీ వాళ్లకు మైనార్టీల కోసం కొట్లాడటానికి ఓటర్ లిస్టులకు వెళ్లి పేర్లు తీసేయకుండా ఉండటానికి పతంగి గుర్తుకే ఓటేయాలని కోరుతున్నారు. ఏడ ప్రచారం చేసినా, పబ్లిక్ మీటింగ్ పెట్టినా మంచిగానే వస్తున్నారు. అయితే ఎంఐఎం అంటేనే పాత బస్తీ పార్టీ అని ఒక బండ గుర్తు. తెలంగాణలో 119 అసెంబ్లీ సీట్లుంటే 7కి 17 పార్లమెంట్ సీట్లుంటే ఒక్కదానికి సూటి పెట్టి పక్కా గెలుస్తున్నారు. ఏండ్ల కంచెల్లి జిల్లాలలోనే కాదు, హైదరాబాద్ అంతటా కూడా నిలబడరు. అదేందో గాని కానీ మొన్న బీహార్ 5 ఎమ్మెల్యే సీట్లు గెలిచిండ్రు. అంతకు మునుపు మహారాష్ట్రలో కూడా ఎమ్మెల్యేలను గెలుచుకొని ఇప్పుడు బెంగాల్ ఎలక్షన్ల దిక్కు చూస్తుందట. దానికి ఇంకా టైం ఉంది కానీ సొంత రాష్ట్రంలో ఎన్ని మున్సిపల్ సీట్లు గెలుస్తుందో, గెలిచేటోళ్ళని ఎందరు నోడగొడతారో పో. हम पुकार कर कहेंगे बीजेपी, आरएसएस, हिंदू वाहिनी से, बेटा आजमा ले, ये इत्तेहाद की दीवार गिरने वाली नहीं है इंशाअल्लाह ताला। खुदा की कसम, ये भैंसा हमारा किला था और हमेशा रहेगा. इड़ा गौडू, मुदिराजु, कापू, రెడ్డి, మార్వాడి ఇవన్నీ కాదు. ఈడ మనమంతా ఒక్కటైతే మనం మిగులుతాం, మన పిల్లలు మిగులుతారు. కాషాయాన్ని ఢిల్లీలే కాదు, కాషాయాన్ని గల్లీలో కూడా మీరు బలపరచండి.